హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ బేబీకార్న్ మంచూరియా అండి. ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇలా బేబీకార్న్ని మనకి మార్కెట్లో అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. 40 నుంచి 50 రూపాయలు పడుతుంది. లో ప్రైస్లోనే వస్తుంది. దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా బారు చిలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ వాటర్తో అలా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకి కారం, గరం మసాలా మంచిగా కోటింగ్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఇంకా 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను కార్న్ఫ్లోర్కి బదులు బియ్యం పిండి వేసుకున్నానండి. సేమ్ క్రిస్పీనెస్ వస్తుంది. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను. ఇదంతా ఒకసారి ముక్కలకి పట్టించేయాలి. ఇలా పిండి మొత్తాన్ని బేబీకార్న్ ముక్కలకి ఇలా కోటింగ్ చేయాలి. తరువాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేసుకోవడం వల్ల పలుచగా అయిపోతుంది. ఫ్రై చేయడానికి మంచిగా ఉండదు. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కార్న్ ముక్కల్ని మనం నూనెలో వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయడానికి వచ్చే కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ పలుచగా అయితే మనకి ఫ్రై చేయడానికి రాదండి. కోటింగ్ అంతా ముక్క నుంచి విడిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని వేసేసుకుందాము. చూడండి, ఒక్కొక్కటిగా ఇలా వేయడానికి ఎలా వస్తుందో ఇలా వస్తే మనకి నీట్గా వచ్చేస్తాయండి. ఇలా బేబీకార్న్ అంతా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ అసలు గరిటె పెట్టి కలపకుండా ఉంచాలండి. అప్పుడే అవి ముక్కకి మంచిగా మనం వేసుకున్న పిండి మసాలా అంతా కోటింగ్ పట్టి బాగుంటుంది. చూడండి, ఇలా నేను 3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసాను. ఇలా మనకు ఆయిల్లో ఫ్లోట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కార్న్ ముక్కలకు కూడా మసాలా అంతా చూడండి నీట్గా పట్టేసింది, ఎక్కడా విడిపోకుండా. ఇలా మొత్తం అన్నీ క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని బేబీకార్న్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే యూస్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో అల్లం తరుగు, సన్నగా తరిగిన అల్లం వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకుంటున్నాను. ఇది ఒకసారి టాస్ చేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ముక్కలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఒకసారి ఇవి మిక్స్ చేసేసుకొని 4 పచ్చిమిర్చి చిలికల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 4 పచ్చిమిర్చి చిలికల్ని యాడ్ చేసుకొని టాస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాసులు వేసుకుందాము. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 1 స్పూను టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. టొమాటో కెచప్ యాడ్ చేసుకొని 1 స్పూన్ వెనిగర్ అండి. వెనిగర్ ప్లేస్లో మనం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. వేసేసుకొని ఇలా హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి.
తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, చిన్న టీ గ్లాస్ సరిపోతుంది. మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లోనే చేయాలండి ఇవన్నీ. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ రాగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. ఒకసారి బేబీకార్న్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న లేదా ఎక్కువ వాటరీగా ఉన్న ముక్క మెత్తగా అయిపోయి క్రిస్పీనెస్ అంతా పోతుంది. అందుకే పలుచగా లేకుండా చూసుకోవాలి సాసెస్ని. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మొత్తం సాసెస్ అన్నీ ముక్కకి పట్టేసి క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. చూడండి, బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా అయిపోతుందండి, సింపుల్గా అయిపోతుంది. కిడ్స్కి కూడా ఎప్పుడు బయట నుంచి తెప్పించే లేకుండా ఇంట్లో సూపర్గా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఈవినింగ్ టైం స్నాక్గా. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందండి. నాకైతే ఇది 20 మినిట్స్లో రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.